ఈ క్రొత్త వారాన్ని దేవునితో ప్రారంభిద్దాం. యెహోషువ 1:9 ఈ విధంగా సెలవిస్తుంది: ధైర్యంగా నుండు, భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు, ఈ వారము, ఈ నెల మనము ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నీతో ఉన్నాడని గుర్తెరిగి భయపడవలసిన అవసరం లేదు. విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు నీ అడుగులను నడిపిస్తాడని ఈ వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈ వాక్యము దీవించులాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ కొత్త వారాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాం దేవా. నా హృదయమును భయాలను తొలగించము, మాకు ధైర్యమును విశ్వాసాన్ని ఇవ్వము ప్రభువా. మేము చేసే ప్రతి పనిలో నన్ను నడిపించుము, మా నిర్ణయాలలో జ్ఞానాన్ని ఇవ్వము. ఎటువంటి సమస్యలు వచ్చినా నేను దిగులు పడకుండా మీ మీద నమ్మకంతో ఉండేలా చేయము దేవా. ఈరోజు మాకు ఆశీర్వాదాలను ఇవ్వము దేవా. ప్రభువా, మా కుటుంబాలను కాపాడము, మా పనులను సఫలీకృతము చేయము. నీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ తోడులా ఉండే దయచేయమని వేడుకొంచున్నాం. ఇలా ఉదయకాల సమయములో మేము మా పనులలో బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి తెలివిని, జ్ఞానంను, జ్ఞాపశక్తిని దయచేయండి. ఉద్యోగాల్లో చేస్తున్న వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. మాకు ప్రతి ఒక్క పనిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి ప్రార్థనల కోసం మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.